కంటిలో నలుసుగా మారి రాజకీయ ప్రత్యర్థుల కంటే దారుణంగా విమర్శిస్తూ బీఆర్ఎస్ని నీచంగా మాట్లాడుతున్నటువంటి కవిత విషయంలో ఆల్ అవుట్ అటాక్ చేసేందుకు ఆ పార్టీ అధిష్టానము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది. తాజాగా ఆమె మీద బీఆర్ఎస్ భవన్ అయినటువంటి తెలంగాణ భవన్ నుంచి తులా ఉమ కావచ్చు, గొంగడి సునీత కావచ్చు, సుమిత్రా ఆనంద్ కావచ్చు దాడి చేసినటువంటి తీరును చూస్తుంటే ఇంతవరకు సహిస్తూ వచ్చినటువంటి బీఆర్ఎస్ అధిష్టానము ఇకపైన ఏ విషయంలోనూ కవితను కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అయితే చూస్తారో ఆ తరహాలోనే తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు ఆమె చేసినటువంటి తప్పుల్ని, పొరపాట్లని, రాజకీయపరమైనటువంటి అంశాలని ఎత్తి చూపడం ద్వారా అటాక్ చేయడం అనేటటువంటిది ఒక్కటి మాత్రమే మార్గంగా ఎంచుకోవాలని సూచించినట్లుగా తెలుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నుంచి కూడా కవిత అనేక పర్యటనలో క్రమక్రమంగా మొదట హరీష్ రావుని అటాక్ చేయడంతో మొదలెట్టి తర్వాత కేటీఆర్ని అటాక్ చేయడము, తర్వాత ఇటీవలి కాలంలో వీళ్ళిద్దరిని కంటే కూడా ఎక్కువగా పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ మీదే టార్గెట్ చేస్తూ అసలు 10 ఏళ్ల కాలంలోని ఏమీ జరగలేదు, అవినీతి చోటు చేసుకుందని కానీ ఇతరత్ర అనేక అంశాల్లో కానీ నేరుగా అప్పటి ప్రభుత్వాధినేత ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ని వేలెత్తి చూపే విధంగా మాట్లాడుతూ వచ్చారు. అయినప్పటికీ ఆమెకి ఉండేటటువంటి కుటుంబ సంబంధాలు, బాంధవ్యాల కారణంగా ఎప్పుడైనా ప్యాచప్ అవ్వచ్చు, మనకెందుకు వచ్చింది అనే ధోరణితోటి బీఆర్ఎస్లో ఉండేటటువంటి అగ్రనాయకులు కానీ లేదంటే శ్రేణులు కానీ ఆమె మీద రాజకీయంగా దాడి చేయడానికి, విమర్శించడానికి, తీవ్ర స్థాయిలో దుయ్యబట్టడానికి కొంత సంశయిస్తున్నటువంటి వాతావరణమే ఇప్పటి వరకు కొనసాగింది. తాజాగా చూస్తే కనుక అన్ని పరిమితుల్ని అధిగమించి కవిత శాసన మండలిలో చేసినటువంటి ప్రసంగము ఇక ఆమెని క్షమించడం అనేటటువంటిది పార్టీకి ఆత్మహత్య సదృశమవుతుంది. ఆమెను ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రత్యర్థి పార్టీలను ఏ రకంగా అయితే విమర్శిస్తామో ఆ స్థాయిలోనే విమర్శించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక బీఆర్ఎస్లోకి మళ్ళీ ఆమె రంగప్రవేశం అనేటటువంటిది సాధ్యం కానటువంటి అంశము. పూర్తి స్థాయిలోనే విభేదాలే కాకుండా తెగిపోయినట్లుగానే అనే అంచనాకు వచ్చిన తర్వాతనే ఇప్పుడు కవిత మీద అటాక్కి ముహూర్తం నిర్ణయించారని చెప్పాలి. తాజాగా ఆమె మండలిలో మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే కనుక అసలు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీని కానీ ఆమె విమర్శించే తీరికి బీఆర్ఎస్ఏ తనకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అన్నట్లుగా బీఆర్ఎస్ స్థానంలో తాను కొత్తగా పెట్టబోయేటటువంటి పార్టీ నాయకత్వంలోకి రావాలి అనేటటువంటి అంచనాతో ఆమె రాజకీయంగా బీఆర్ఎస్ని చంపేసేందుకు వ్యూహాత్మకంగానే పెద్ద ఎత్తున దాడి చేశారని చెప్పాల్సి ఉంటుంది. 10 ఏళ్ల పరిపాలనని ఆమె తీవ్ర స్థాయిలో క్రిటిసైజ్ చేస్తూ చేసినటువంటి ప్రసంగము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధంగా, రాజకీయ అస్త్రంగా మారింది అనే చెప్పాల్సి ఉంటుంది. అందువల్లనే మండలిలో ఆమె ప్రసంగిస్తున్నప్పుడు కానీ ఇతరత్ర కానీ కాంగ్రెస్ వర్గాలు కవితని భుజాల మీదకి ఎత్తుకుంటున్నటువంటి ధోరణి కనిపిస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ శ్రేణులు కవితకి సపోర్ట్ చేస్తున్నటువంటి తీరే కనిపిస్తుంది. తాజాగా ఆమె మాట్లాడినటువంటి మాటల్ని బీఆర్ఎస్ తిప్పికొడుతూ అపెన్స్ అంటే అటాక్ చేస్తూ వచ్చినటువంటి ధోరణి చూస్తే కనుక కవిత మండలిలో మాట్లాడినటువంటి మాటలను చూస్తే ప్రధానంగా బీఆర్ఎస్ పేరు మార్చడం అంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పేరుని బీఆర్ఎస్గా మార్చడం అనేటటువంటి దాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించాను, తన మాటని ఎవరూ పట్టించుకోలేదు అంటూ ఆనాటి కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అసలు కవిత కూడా ఈ చర్యలో భాగమే అనేదాన్ని గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ అనేటటువంటి పేరు మార్చిన తర్వాత కేసీఆర్ వెంట అనేక రాష్ట్రాల్లో పర్యటనకి కవిత వెళ్ళడమే కాకుండా తనకి తెలంగాణ జాగృతి అనేటటువంటి దాన్ని భారత జాగృతి అంటూ పేరు మార్చింది కవితే కావడం వల్ల ఆమెకు తెలియదు లేదా ఆమె అంగీకారం లేదు, ఆమెకి ఇష్టం లేదు అనేది పచ్చి అబద్ధము. ఆమె తెలంగాణ జాగృతిని భారత జాగృతి చేయడం కానీ, బీఆర్ఎస్ పేరు మార్చిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్తో కలిసి పర్యటించడం కానీ ఇవన్నీ ఆమె ఇప్పుడుండేటటువంటి రాజకీయ అవకాశాల కోసం చేస్తున్నటువంటి విమర్శ అంటూ తిప్పికొట్టడం. తర్వాత నీతి నిజాయితీ అనేది 10 ఏళ్ల కాలంలో లోపించింది. కనీసం స్మారక స్తూపమైనటువంటి అమరవీరుల స్తూపంలో కానీ, అంబేద్కర్ విగ్రహంలో కానీ, సెక్రటేరియట్ నిర్మాణంలో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ అంతా అవినీతి పర్సంటేజ్లమయమైపోయింది. నీతి నిజాయితీతోటి పరిపాలన సాగుతుందని తెలంగాణ ప్రజలు ఎదురు
ఎదురు చూస్తే అది ఏ కోసాన కనిపించలేదంటూ ఆమె చేసినటువంటి విమర్శని తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. అరవింద్ కేజ్రీవాల్ అంటే ఒక నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి, నిజాయితీతోటి దేశానికి కొంత ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ని రుచి చూపించాలని అధికారంలోకి వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అంతవరకు మచ్చలేని నాయకుడిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో జైలు పాలవడానికి ప్రధానమైనటువంటి కారణము కవితే. తాను జైలుకు వెళ్ళడమే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళడం, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఆటే ముగిసిపోవడానికి కవిత సిండికేట్ నడపడము, మద్యం కుంభకోణానికి సంబంధించి తెర తీయడము, ఆమ్ ఆద్మీ పార్టీని రంగంలోకి లాగడము, ఇవన్నీ కవిత నడిపినటువంటి కృషి, కవిత చేసినటువంటి కష్టం. అందువల్ల తాను కష్టపడి తెలంగాణ సమాజంలో జాగృతి ద్వారా యువతలోని మహిళల్లోని చైతన్యం తీసుకొచ్చానంటున్నారు. అదే మహిళలకి కానీ యువతకి కానీ పెను విఘాతము, శరాఘాతం లాంటి మద్యం కుంభకోణంలో ఒక నిజాయితీ కలిగినటువంటి ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని సైతము భ్రష్టు పట్టించి మొత్తం ముఖ్యమంత్రినే జైలు పాలు చేసి ముఖ్యమంత్రి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా ఉండడానికి ప్రధాన కారణము కవితే అంటూ బీఆర్ఎస్ నాయకులు గొంగిడి సునీత కావచ్చు, తర్వాత తులా ఉమ కావచ్చు, తర్వాత ఆనంద్ కావచ్చు, వీళ్ళంతా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా కవితని ఎక్కడ పరిస్థితుల్లోని సహించడం కానీ లేదంటే ఆమె చేస్తున్నటువంటి విమర్శల విషయంలో మౌనం వహించడం కానీ సాధ్యం కాదని చెప్పడమే జరిగింది. ఇంకా మరోవైపు ఎంపీ టికెట్ స్థానాన్ని తనకి ఏమీ కూడా పదవులు కానీ తనని కించపరిచింది బీఆర్ఎస్ అని చేస్తున్న విమర్శను కూడా తిప్పికొడుతోంది ఇప్పుడు బీఆర్ఎస్. ఎంపీ స్థానం తాను కోరుకోలేదు, నిజామాబాద్లో తనకు ఉండేటటువంటి పలుకుబడి, తనకు ఉండేటటువంటి సన్నిహిత సంబంధాలని దృష్టిలో పెట్టుకుని పార్టీ మాత్రమే తనకిచ్చింది టికెట్. అందువల్ల ఆ పార్టీ స్థానం గెలుచుకోవడానికి తాను కారణమయ్యాను, తను అయితేనే నెగ్గుతాను అనే ఉద్దేశంతో ఆ ఎంపీ టికెట్ ఇచ్చారంటూ మరొక విమర్శ, మరొక వాదనని కవిత ముందుకు తీసుకొచ్చారు. నిజానికి మరి కవితకి ఎంపీ టికెట్ ఇస్తే తర్వాత మళ్ళీ ఎన్నికల్లోనే ఎంపీగా ఉన్నది. అప్పటికే అందులోని ఆమె ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఓడిపోవడం ఏంటి, ఎందుకు జరిగింది అంటే కవితకు అంతటి పలుకుబడి ప్రజల్లో ఉంటే కనుక ఎందుకు ఓడిపోయింది అనేటటువంటి ప్రశ్నని బీఆర్ఎస్ లేవనెత్తుతుంది. మరోవైపు రకరకాల కోణాల్లో ఈమె కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగానే, కాంగ్రెస్ వాదనకి సపోర్ట్ చేసే విధంగానే, కేసీఆర్ని కించపరిచే విధంగానే చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్ తిప్పుకొడుతోంది. ఏం పీకి కట్టారని చెప్పి తెలంగాణలో దేశమంతా ఉద్ధరిందామని బీఆర్ఎస్గా పేరు మార్చారంటూ ఆమె చేసినటువంటి విమర్శను కూడా బీఆర్ఎస్ నాయకులు ఒక రకంగా జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ యొక్క ఆలోచన విధానాన్ని కానీ, కేసీఆర్ యొక్క విస్తృతమైనటువంటి దృక్పథాన్ని కానీ ప్రశ్నించే విధంగా ఆమె చేస్తున్నటువంటి విమర్శ ఖచ్చితంగా మొదటి దశలోనే ఆమెని అదుపు, కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎవరైనా సరే అంటే బీఆర్ఎస్కు చెందినటువంటి శ్రేణులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడ కూడా కవితకి సంబంధించినటువంటి విషయాల్లో ఆచితూచి గతంలోలా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆల్ అవుట్ అటాక్ చేయాలనేటటువంటి సంకేతాన్ని తెలంగాణ భవన్ నుంచే బీఆర్ఎస్ ఇచ్చింది అని చెప్పాల్సి ఉంటుంది. ముందుగా అయితే కవితకు ఉండేటటువంటి ఒక సెన్సిటివిటీ, ఎందుకంటే మహిళ కావడం వల్ల మహిళా నాయకుల ద్వారానే ఇప్పుడు మొదటిసారిగా అటాక్ చేశారు. తర్వాత మిగిలినటువంటి నాయకులందరూ కూడా క్రమక్రమంగా కవిత మీద దాడిని పెంచేటటువంటి సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదే ధోరణిని కనుక భవిష్యత్తులో కొనసాగిస్తే ఖచ్చితంగా కవిత పర్యటనలో జిల్లాల్లో తిరగడమే సాధ్యం కాదని ఒక హెచ్చరికను కూడా పంపించారు. ఇది ఖచ్చితంగా కవితకు సంబంధించి ఒక సీరియస్ అటెంప్ట్కి బీఆర్ఎస్ దిగుతోంది. అటెంప్ట్ అంటే సీరియస్గా రాజకీయమైనటువంటి దాడిని చేయడానికి, రాజకీయంగా ఆమెని విమర్శల చట్టంలో బిగించడానికి బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. అందుకు మొదటి సూచనగానే తెలంగాణ భవన్ నుంచి వచ్చినటువంటి హెచ్చరికని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.